నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సంపత్. వెల్కమ్ టు ఆర్ట్ గార్డెనర్ ఛానల్. ఈరోజు వీడియోలో చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ముఖ్యమైనది, గార్డెనర్స్ తప్పకుండా తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది నెమటోడ్స్ గురించి. వాటిని ఏ విధంగా రాకుండా చేయాలి, ఏ విధంగా వచ్చిన తర్వాత ట్రీట్ చేయాలి, మన మొక్కల్ని నెమటోడ్స్ నుంచి ఏ విధంగా కాపాడుకోవాలి అనేది ఈరోజు ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయబోతున్నా. చాలా రోజులుగా ఇవి రీసెర్చ్ చేసి తెలుసుకొని ఇప్పుడు షేర్ చేస్తున్నాను అనమాట. ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నారు. వీడియోని అయితే ఇప్పుడే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అండ్ మొక్కలు పెంచే వాళ్ళు ఎవరైతే ఉంటారో మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి వాళ్ళకి తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. నెమటోడ్స్లో చాలా రకాలు ఉంటాయి. మొక్కలకి హెల్ప్ చేసే నెమటోడ్స్ ఉంటాయి, హెల్ప్ చేయని డ్యామేజ్ చేసే నెమటోడ్స్ ఉంటాయి అనమాట. నెమటోడ్స్ అనేవి ఒక కైండ్ ఆఫ్ నులి పురుగులు. అవి మన కంటికి కనిపించలేనంత సూక్ష్మ జీవులు అనమాట. జనరల్గా ఇవి మట్టి నుంచి, మొక్కల నుంచి వ్యాపిస్తూ ఉంటాయి. ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి మనం బయట నుంచి నర్సరీ నుంచి తెచ్చుకుంటాం కదా మొక్కలు, అటు నుంచి రావచ్చు. బయట నుంచి మట్టి తెచ్చుకున్నప్పుడు రావచ్చు. ఏదైనా చెట్లు అవి మనకి నచ్చినవి అన్న రోడ్డు మీద కనిపిస్తాయి, పీక్కొని తీసుకొని వస్తాం కదా, దాని నుంచి రావచ్చు. పొరపాటున ఒక కుండీలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే మనం టూల్తోని ఒక టూల్ నుంచి ఇంకొక టూల్కి, అదే టూల్ని ఇంకొక మట్టిలో గెలికేసి ఇంకో దాంట్లో వాడతాం కదా, ఒక మట్టిలో ఉన్నది ఇంకొక మట్టికి అట్లా స్ప్రెడ్ ఈజీగా అవుతుంది అనమాట. చాలా ర్యాపిడ్గా పెరుగుతాయి వాటి కౌంట్. ఈ నెమటోడ్స్ అనేవి 2000 స్పీసీస్, అంటే 2000కు పైగా రకాల మొక్కల్ని ఇన్ఫెక్ట్ చేస్తాయంట. దాంట్లో ముఖ్యంగా మనకి ఎఫెక్ట్ చేసే జామ, నిమ్మ, బత్తాయి, కూరగాయలు వచ్చేసరికి టమాటా, వంకాయ, తీగజాతి మొక్కల్లో సొరకాయ, బీరకాయ, కాకరకాయ. అసలు ఒక్క మొక్క ఇది ఇన్ఫెక్ట్ చేయదు అని చెప్పడానికి ఉండదు. దాదాపుగా అన్ని రకాల మొక్కలకి ఈ నెమటోడ్స్ అనేవి ఇన్ఫెక్ట్ చేస్తూ ఉంటాయి. ఇది వచ్చినప్పుడు మనం కనుక్కోవడం కూడా చాలా కష్టం. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం న్యూట్రియన్స్ తక్కువ అయ్యేది పెరగట్లేదేమో అని అనుకుంటాం, అది నెమటోడ్ అయి ఉండొచ్చు. వేరే రకాల పెస్ట్లు అయితేనేమో మనకు ఆకుల మీద, కాండం మీద అక్కడ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి అది నోటీస్ చేయొచ్చు. ఈ నెమటోడ్స్ వచ్చేసి సాయిల్ లోపల, వేరు వ్యవస్థ లోపల ఉంటాయి కాబట్టి దాన్ని నోటీస్ చేయడం చాలా చాలా కష్టం. అన్లెస్ మనం అది అప్లిఫ్ట్ చేసి ఆ రూట్స్ని చూస్తే తప్ప నోటీస్ చేయలేం. ఇంకొకసారి ఎప్పుడు నోటీస్ చేయొచ్చు అంటే అది సివియర్గా అయిపోయి చాలా హెవీగా నెమటోడ్స్ వచ్చి రూట్స్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఇట్లా ఉబ్బిపోయి సాయిల్ పైనే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటి సిచ్యువేషన్స్లో నోటీస్ చేయొచ్చు. నేను కొన్ని గార్డెన్స్ విజిట్ చేసినప్పుడు ఐ లిటరలీ నోటీస్ దట్ ప్రాబ్లమ్. అంత సివియర్గా వచ్చినప్పుడు అయితే మనం న్యాచురల్గా ఐ డోంట్ థింక్ విల్ బీ ఏబుల్ టు కంట్రోల్. బట్ ఎర్లీ స్టేజెస్లోనే ప్లాంట్ మనం నర్సరీ నుంచి తెచ్చుకున్నప్పటి నుంచి కానీ, లేకపోతే మనం విత్తనం పెట్టినప్పటి నుంచి కానీ, ఆ మట్టిలో ఏమేమి కలుపుకుంటే బాగుంటుంది, దాన్ని ఎట్లా ట్రీట్మెంట్ చేస్తే, బయట నుంచి తెచ్చుకున్న మొక్కల్ని ఎట్లా ట్రీట్ చేస్తే బాగుంటుంది, ఎలా నోటీస్ చేయొచ్చు నెమటోడ్స్ అనేవి, ఎలా నోటీస్ చేయాలనేది ఇప్పుడు చూద్దాము. ఈ నెమటోడ్స్ రాకుండా ఉండాలన్నా, లేకపోతే వచ్చినవి కంట్రోల్ చేయాలన్నా మనం వాడాల్సిన ప్రొడక్ట్స్ ఏంటంటే వ్యామ్ ఒకటి, ఇంకొకటి పాసిలోమైసిస్ లిలాసినస్. ఈ వ్యామ్ ఏం చేస్తుందంటే మొక్కల రూట్ వ్యవస్థలో, వేరు వ్యవస్థలో ముందుగానే ఆ మొక్క ఎర్లీ స్టేజ్లోనే ఇది దానికి ఇంట్రడ్యూస్ చేస్తే ఆ వేర్లో వెళ్ళి ఇది సెటిల్ అవుతుంది. ఒక్క వేరు దగ్గర కాదు, మొత్తం దాని ఏరియల్ రూట్స్, మదర్ రూట్ అంతా రూట్ సిస్టమ్ మొత్తం ఇది స్ప్రెడ్ అయిపోతుంది. ఇది ఎప్పుడైతే రూట్లో వెళ్ళి సెటిల్ అవుతుందో ఇంకా వేరే రకాల ప్యాథోజన్స్, నెమటోడ్స్ అవేవి కూడా, వేరు ఒకవేళ పొరపాటున డ్యామేజ్ అయినా కూడా మనం మట్టి కలిపేటప్పుడు కానీ, ఏమైనా గ్రబ్స్ ఉన్న వల్ల కూడా, ఏమైనా పురుగులు ఉండడం వల్ల కావచ్చు, మనం ఏదైనా టూల్ పెట్టి తిప్పినప్పుడు కావచ్చు, వేరు వ్యవస్థ పొరపాటున డ్యామేజ్ అయినా కూడా వెంటనే ఈ వ్యామ్ అనేది ఏం చేస్తుందంటే అల్లుకుపోతుంది, అక్కడ సీల్ చేసేస్తుంది దాన్ని. అలాంటప్పుడు ఆ నెమటోడ్స్ అనేవి దాంట్లోకి పెనెట్రేట్ అయిపోయి వెళ్ళేంత సీన్ అయితే ఉండదు. అందుకోసం వ్యామ్ అనేది ఇంపార్టెంట్. ఎర్లీ స్టేజ్ నుంచే, అసలు మొక్క పెట్టక ముందు నుంచే, మట్టి కలిపేటప్పటి నుంచే వ్యామ్ అనేది వాడాలి. ఈ పాసిలోమైసిస్ అనేది ఏం చేస్తుందంటే ఆల్రెడీ నెమటోడ్స్ ఏమన్నా ఉన్న మట్టిలో ఇది పట్టుకొని చంపేస్తుంది అనమాట. ఇది ఒక జీవ శిలీంధ్రము. ఆ నెమటోడ్ ఆ పురుగు మీద ఇది మొత్తం స్ప్రెడ్ అయిపోయి వాటి గుడ్లను చంపేస్తుంది. ఆల్రెడీ వచ్చిన పురుగుల్ని కూడా వాటిని పీక పట్టుకొని చంపేస్తుంది. ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా ఉంటాయి కానీ ఇది కాపీరైట్స్ వస్తే పెడితే, అందుకని నేను పెట్టలేను. థింగ్ మనం చేయాల్సింది, ముందు నుంచి ప్రివెన్షన్ తీసుకోవాల్సింది ఏంటంటే, నర్సరీ నుంచి ఇట్లా మొక్కలు తెచ్చుకుంటాం కదండి, ఇట్లా బ్యాగ్లలో, కవర్లలో వస్తాయి. ఫ్రూట్ ప్లాంట్స్ అయితే రూట్ సిస్టమ్ కింది దాకా వచ్చి మనకు కనిపిస్తూ ఉంటుంది. పొరపాటున ఆ రూట్ సిస్టమ్కి ఏమన్నా బొడిపెల్లాగా ఉన్నాయనుకోండి, వేరుకి ఇట్లా ఉబ్బెత్తుగా ఉన్నాయనుకోండి, దాంట్లో ఖచ్చితంగా నెమటోడ్ ఎఫెక్ట్ ఉన్నట్టు అర్థం. మీరు సాధ్యమైనంత వరకు అలాంటి మొక్కల జోలికి వెళ్ళకపోవడం మంచిది. పొరపాటున అది తెచ్చుకుంటే మనం ట్రీట్మెంట్ సరిగ్గా చేయలేకపోతే
గార్డెన్ మొత్తం పాడైపోతుంది. మొక్కల్ని డైరెక్ట్గా తీసుకురాగానే మనం మొక్కల కుండీల్లో ఎలాగో నాటం, ఒక 2 రోజులు మన గార్డెన్లో అలవాటు చేయాలని ఒక చోట పెడతాం కదా. ఈ పెట్టేది కూడా వేరే మొక్కల మధ్య కానీ మీద కానీ పెట్టకండి. ఈ మట్టిని కుండీని సపరేట్గా ఉంచండి. చేతులు కంపల్సరీ వాష్ చేసుకోండి, ఎందుకంటే ఇవి ముట్టుకున్న తర్వాత దీంట్లో పొరపాటున నెమటోడ్స్ ఉంటే అదే చేత్తో వేరే దాన్ని ముట్టుకుంటే వాటికి వస్తాయి కాబట్టి. ఇప్పుడు దీన్ని ఒక చోట పెట్టి ఎగ్జాంపుల్గా చూపిస్తున్నా. ఈ ప్యాసిలోమైసిన్ అనేది ఒక పించ్, అంటే మొక్క సైజ్ని బట్టి, ఇది చిన్న కుండీ కాబట్టి ఇది చిన్న బ్యాగ్ కాబట్టి ఒక పించ్ అంత తీసుకున్నా, పెద్ద బ్యాగ్లో ఉన్నదైతే స్పూన్ అంత తీసుకోవచ్చు. వాటర్లో కలిపైనా ఇవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు చూడండి ఇలా కొంచెం ప్యాసిలోమైసిస్ మట్టి మీద చల్లి దీనికి వాటర్ పెట్టండి. వాటర్ అంటే తడిగా ఉండేలాగా చేయండి. ఈ ప్యాసిలోమైసిస్, ఈ జీవశిలీంధ్రం ఈ మట్టి అంతా స్ప్రెడ్ అవుతుంది. దాంట్లో ఏమన్నా నెమటోడ్స్ ఈ మట్టిలో ఉంటే కంపల్సరీ ఇది చంపేస్తుంది, ఆ నెమటోడ్స్ రాకుండా చేస్తుంది. ఇది ఫస్ట్ స్టెప్ మీరు చేయాల్సింది. కూరగాయల నారు కానీ పూల నారు, ఏదైనా మొక్కల నారు తెచ్చుకున్నప్పుడు కూడా ఆ నారులో కూడా మట్టి ఉంటుంది కదా, దాని నుంచి కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ కూడా ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా ఇది వేయండి. వేసేసి కొంచెం నీళ్ళు చల్లండి వాటి మీద, అదే స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు మనం సీడ్లింగ్స్ కానీ శాప్లింగ్స్ కానీ ట్రీట్మెంట్ అయితే అయిపోయింది. ఈ విధంగా చేసుకోవచ్చు. సీడ్ ట్రీట్మెంట్కి కూడా ఈ ప్యాసిలోమైసిస్ వాడుకోవచ్చు. కాకపోతే మనం మిద్దె తోటలో పెట్టేవి ఎక్కువ విత్తనాలు కాబట్టి సీడ్ ట్రీట్మెంట్ దాకా వెళ్ళక్కర్లేదు. మనం మట్టి ఏదైతే వాడతామో కుండీలో పెట్టడానికి ఆ మట్టిలో ఇది కలుపుకుంటే సరిపోతుంది. పాటింగ్ మిక్చర్లో ఎంత కలుపుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లాక్ టబ్ అంత మట్టి, ఒక 4 బ్లాక్ టబ్స్ అంత మట్టి మనం అన్ని కుండీలో కలుపుతున్నాం అనుకోండి, ఇది ఒక 2 గుప్పెళ్ళు వేస్తే సరిపోతుంది. దీంతోపాటు మస్ట్ అండ్ షుడ్గా మిస్ చేయకుండా వాడాల్సింది వ్యామ్ కంపల్సరీ వేయండి, మర్చిపోవద్దు అసలు. ఇది వాడితే నెమటోడ్స్ అసలు దరిదాపులో కూడా రావు మొక్కకి. మన పొరపాటు వల్లనో ఇంకో ఏదో వల్ల ఒకవేళ మట్టిలో మన కర్మ బాలేక నెమటోడ్స్ పుట్టినా కూడా మొక్క వేరు వ్యవస్థ లోపలికి ఎంటర్ అవ్వలేవు. అంత మంచిగా హెల్ప్ చేస్తుంది వ్యామ్. ఇదే విధంగా మట్టిలో మిగతా బయో ఫర్టిలైజర్స్ కూడా కలపండి. ట్రైకోడర్మా, సూడోమోనాస్, ఈ మెటరైజము, కంపోస్ట్ ఫార్ములా, ఇవన్నీ కూడా కొంచెం కొంచెంగా కలుపుకుంటే మీ మట్టి జీవంతో నిండిపోతుంది. సూక్ష్మజీవులు ఇవన్నీ మైక్రో బ్యాక్టీరియా, మైక్రో ఫంగస్ అన్నమాట. వీటితో నిండిపోయినప్పుడు ఇతరత్ర నెమటోడ్స్ కానీ వేరే ప్యాథోజన్స్ కానీ ఏవి మన మట్టి లోపలికి కానీ మన మొక్కల జోలికి కానీ రావు. మేము ఆల్రెడీ మొక్కలు పెట్టాం, ఇది ఎలా ఇవ్వాలి అనే డౌట్ కూడా ఉంటుంది కదా. 2 రకాలుగా ఇవ్వచ్చు. ఒకటి ఎరువులో కలిపి ఇవ్వచ్చు, చూపిద్దాం. ఆల్రెడీ మనం మొక్కలు పెట్టాము, వాటికి ఏమన్నా ప్రాబ్లం ఉందేమో, అవి పెరగట్లేవు, మావి మొక్కలు హాల్ట్ అయిపోయి ఉన్నాయి, నెమటోడ్స్ ఉన్నాయన్న డౌట్ ఉంది మాకు అనిపిస్తే, డౌట్ ఉన్నా లేకపోయినా ఇది ఇస్తే మాత్రం నెమటోడ్స్ ఉంటే మాత్రం కంప్లీట్గా హతమైపోతాయి అన్నమాట. ఎరువు తీసుకుంటాము. ఏదైనా ఎరువు, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కావచ్చు, పేడ ఎరువు కావచ్చు, లేకపోతే ఆవు ఎరువు, ఏదైనా మేక ఎరువు, ఏ ఎరువు అయినా మనం మొక్కలకి ఏమిస్తామో ఆ ఎరువులో ఈ ప్యాసిలోమైసిస్ ఒక గుప్పెడు. మీకు శాంపుల్ కోసం చూపిస్తున్నా. యాక్చువల్గా అయితే 200 నుంచి 300 కేజీల ఎరువుకి ఒక 2 కేజీల ప్యాసిలోమైసిస్ కలుపుకుంటే సరిపోతుంది. 200 కేజీలు అంటే దాదాపు ఒక 3-4 బస్తాలు. అంత ఎరువు కలుపుకుంటే ఒక రౌండ్కి మన మొక్కలకి అన్నిటికి ఇచ్చుకోవచ్చు కదా, ఆ రేంజ్లో చేసుకోవచ్చు. దీని మీద ఉంటుంది ఎలా వాడుకోవచ్చు అనేది. దీంతో పాటు వ్యామ్ కూడా ఒక గుప్పెడు. ఇది బాగా కలిపేసి, ఇది ఆర్గానిక్ అండి, ఇవన్నీ జీవశిలీంధ్రాలు, ఈ బయో ఫంగస్లు. ఇవి మనకి హామ్ చేసేవి కాదు. మనం ముట్టుకున్న మన శరీరంలోకి వెళ్ళిన మనకైతే ప్రాబ్లమ్స్ ఏమి అవ్వవు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా మనకి కార్సినోజెనిక్ ఏజెంట్స్ ఏమైనా ఉంటే వాటి మీద ఇవి ఫైట్ చేస్తాయని అవి తయారు చేసిన శాస్త్రవేత్తలే చెప్పారు. అండ్ గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. వాడేటప్పుడు ఎలాంటి భయం లేకుండా వాడొచ్చండి. ఈ మిక్చర్ ఉంది కదా, ఇది తీసుకెళ్ళి మనం మొక్కలన్నిటికీ కొద్దిగా పండ్ల మొక్కలకు ముఖ్యంగా దేనికైతే మనకు నెమటోడ్స్ రావద్దు అని అనుకుంటామో అన్ని మొక్కలకు ఇచ్చుకోవచ్చు. మట్టి మిశ్రమంలో మేము ఆల్రెడీ కలిపినాము, మళ్ళీ ఇట్లా ఇవ్వాలంటే 2 monthsకి ఒకసారి అయితే ఇవ్వమని చెప్తాను నేను. ఎందుకంటే ఎండల వల్ల కావచ్చు, ఓవర్ వాటరింగ్ వల్ల కావచ్చు, ఇదేదో ఒక కారణాల వల్ల ఈ ఫంగస్ అనేది చనిపోతూ ఉంటుంది, మళ్ళీ పుడుతూ ఉంటుంది. మళ్ళీ దాన్ని యాక్టివేట్ చేయడం కోసం రీయూజ్ చేయడం అయితే డెఫినెట్లీ రికమెండెడ్. మొక్కలకి ఇచ్చేటప్పుడు ఆ వేరు వ్యవస్థ దగ్గర కొంచెం కదిలిచ్చి ఈ ఎరువులు మిగతావన్నీ ఎలా ఇస్తాము అలానే ఇది కూడా అండి యాక్టివేట్ అయిపోయి రూట్ని ప్రొటెక్ట్ చేస్తుంది.
ఇప్పుడు నేను చూపించిన విధంగానే మొత్తం మొక్కలన్నిటికీ ఇవ్వచ్చు. ఈ నెమటోడ్ అనేది ఏం చేస్తుందంటే వేరు వ్యవస్థని కంప్లీట్గా డ్యామేజ్ చేస్తుందండి. ఎట్లా అంటే వేరుని పొడిచి దాని లోపలికి వెళ్ళిపోయి దాని సంతతిని ఇంకా మనం అసలు కౌంట్లెస్ అనమాట, ఎండ్లెస్ ప్రొడక్షన్. మన జీవశిలీంధ్రం కూడా అంత హెవీగా ప్రొడ్యూస్ అవుతాయో లేవో కానీ నెమటోడ్స్ అంత ర్యాపిడ్గా అండ్ వేరు లోపల సెక్యూర్డ్గా ఉంటాయి అన్నమాట. పిల్లలు పెడతాయి, గుడ్లు మేల్ అండ్ ఫీమేల్ దాంట్లో కూడా ఉంటాయి. దాంట్లో రీప్రొడక్షన్ జరిగి గుడ్లు పెట్టి ఒక్క చోట ఎంటర్ అయిన నెమటోడ్ కాస్త ఒక్క దగ్గర నుంచి ఇంకో దగ్గరికి అట్లా మీ కుండీ కానీ మీ వేరు కానీ మొక్క ఎక్కడైతే ఉందో ఓపెన్ ల్యాండ్లో కూడా వస్తాయి. ఓన్లీ కుండీలో అని కాదు, ఎక్కడైనా సరే మొత్తం కంప్లీట్ వేరు అంతా స్ప్రెడ్ అయిపోతుంది. అండ్ ఆ మొక్క నీళ్ళు కానీ పోషకాలు కానీ మనం ఇచ్చేవి ఏవైతే ఉంటుందో అది గ్రహించుకోలేకుండా చేస్తుంది అన్నమాట. మనం ఎన్ని ఎరువులు ఇచ్చినా సరే ఇంకా మొక్క ఎదిగినట్టు కానీ పెరిగినట్టు కానీ దాని నుంచి ఏ ఈల్డ్ రాదు, ఇంకా లాస్ట్ స్టేజ్ అంటే ఇక అది విల్ట్ అయిపోయి మొత్తం డ్యామేజ్ అయిపోవడం చనిపోవడమే జరుగుతూ ఉంటుంది అనమాట. ఆల్రెడీ అది రూట్ లోపలికి వెళ్ళిపోయి హెవీగా డ్యామేజ్ ఉందనుకోండి, అంటే చాలా సివియర్గా వచ్చేసింది అనుకోండి, ప్యాసిలోమైసిస్ కూడా ఏమీ చేయలేదు. ఎందుకంటే అది రూట్ లోపల చాలా సెక్యూర్డ్గా ఉందనుకోండి, ఇది అంత రూట్ లోపల దాకా వెళ్ళిపోలేదు. వ్యామ్ ఇచ్చినా సరే మీరు వ్యామ్ ముందిస్తే ముందెళ్ళి ఇది సెటిల్ అయిపోయేది. మీరు వ్యామ్ ముందు ఇవ్వకపోతే ఆల్రెడీ అది వెళ్ళి సెటిల్ అయిపోయిన తర్వాత ఇది వెళ్ళి ఎంతకన్నా ఫైట్ చేయలేదన్నమాట. కొంతవరకు ఒక సర్టెన్ లెవెల్లో నెమటోడ్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొక్కకి ఒక సైడ్ కొంచెం వేరులో ఈ నెమటోడ్స్ ఉన్నాయనుకోండి, మిగతా అంతా మంచిగానే ఉందనుకోండి, అప్పుడు ఈ ప్యాసిలోమైసిన్ అనేది ఆ ఎఫెక్ట్ అయిన ఏరియాలో ఫైట్ చేసి మిగతా ఏరియాకి అది స్ప్రెడ్ అవ్వకుండా చేస్తుంది. ఈ వ్యామ్ వెళ్ళి మంచిగా ఉన్న రూట్ దగ్గర ఇది వెళ్ళి సెటిల్ అవుతుంది. ఆ విధంగా మీరు ఇన్ఫెక్షన్ తక్కువ ఉన్నప్పుడు లేకపోతే ఇన్ఫెక్షన్ అస్సలు లేనప్పుడు నేను చెప్పిన పని చేస్తే నెమటోడ్స్ అనేవి రావు. ఇంకొకటి న్యాచురల్ రెమెడీస్ కూడా ఫాలో అవుతూ ఉండొచ్చు. కొంతమంది అంటే పొగాకు మరగబెట్టి ఆ నీళ్లు పోసినా కూడా నెమటోడ్స్ చనిపోతాయని రావని చెప్పి అంటూ ఉంటారు. బంతి మొక్కలను తీసుకొచ్చి ఆ బంతి పూలను నానబెట్టి అది పోయడం అది కూడా చేస్తూ ఉంటారు. కానీ అవన్నీ మీకు వర్కౌట్ అయినాయంటే వెళ్ళని కూడా అది వాడచ్చు. అవి వాడినా కూడా మాకు రిజల్ట్ లేదు అనిపిస్తే ఈ పద్ధతికి వెళ్ళొచ్చు. ఇది శ్రమ తక్కువ, మనకి ఖర్చు ఒకసారి మనం ఈ ఫంగస్ కొంచెం ఖర్చే ఉంటుంది అండి, కొంచెం ఎక్స్పెన్సివే, 400 అట్లా ఉంటుంది ప్యాకెట్. కానీ ఒకసారి మీరు కొనుక్కుంటే ఒక 3 నెలల వరకు కూడా మీ మొక్కలకు ఎలాంటి మళ్ళీ కొనాల్సిన అవసరం ఉండదు, ఊరికే వేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఒకసారి ఇస్తే అట్లా మట్టిలో ఉంటుంది, 3 నెలలకు ఒకసారి ఇచ్చుకుంటూ పోతే మొక్కలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. అది ఇంకొక రకంగా ఇంకొక మెథడ్ చూపిస్తున్నా వాడేది. వాటర్ తీసుకుంటాం, 1 లీటర్ వాటర్లో అప్రాక్సిమేట్లీ 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ అంతా ఈ ప్యాసిలోమైసిస్ అనేది కలపండి. ఇదిగోండి వాటర్ ఎట్లాయో. మీకు ఇది ఫర్మెంట్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు, ఇన్స్టెంట్గానే డైరెక్ట్గా కలుపుకొని మొక్కలకి మనం జీవామృతం లాంటివి ఎట్లా ఇస్తాం ఆ విధంగా పండ్ల మొక్కలన్నిటికీ ఇచ్చుకుంటూ వెళ్ళొచ్చు. ఆ రూట్ వ్యవస్థ దగ్గర ఏదైతే మనకు రూట్ సిస్టమ్ ఉంటుందో మెయిన్గా అక్కడే తడిసేలాగా పోయండి. మొక్కకు ఒక 100 ml అంట్లో పోస్తే సరిపోద్దండి, ఎక్కువ కూడా అవసరం ఉండదు. కారిపోయేటట్టు ఏం పోయక్కర్లేదు. పని మీరు ఏం చేయొచ్చు అంటే, ఆల్రెడీ మేము మట్టి కలిపి పెట్టుకున్నాం బాబు, ఇంకా మొక్క పెట్టలేదు, దానికి ఎట్లా ఇవ్వాలని అంటే ఇందాక నేను చూపించినట్టు వాటర్లో కలిపైనా పోయొచ్చు. లేకపోతే ఈ మొక్క పెట్టే కుండీ ఏదైతే ఉంటుందో దాన్ని డిగ్ చేసే కదా మనం ఏదైనా సాప్లింగ్ పెడతాము, అది హోల్ డిగ్ చేసిన తర్వాత అంటే మనం గొయ్యి తవ్వి పెడతాం కదా, గొయ్యి తవ్విన తర్వాత ఆ గోతిలో ఏదైతే సాప్లింగ్ ఎక్కడైతే పెడతామో అక్కడ వ్యామ్ అనేది ఒక గుప్పెడు, ప్యాసిలోమైసిస్ అనేది ఒక గుప్పెడు. అంటే కుండీని బట్టి, చిన్న కుండీ అయితే ఒక్కొక్క స్పూన్ వేసుకోవచ్చు, ఇంత సైజు దానికి ఒక స్పూన్ వేసుకోవచ్చు, ఇదొక స్పూను ఇదొక స్పూన్ వేసుకొని మొక్క ఏ విధంగా నాటుకుంటాం అట్లా నాటుకొని కలిపేసి పెట్టుకోవచ్చు. నాకైతే ఇంతవరకు సివియర్గా ఇంపాక్ట్ అయితే నేను నెమటోడ్స్ నుంచి అంతగా ఫేస్ చేయలేదు. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తాయి టమాటాలు కానీ సొరకాయలు కానీ ఎప్పుడైనా ఈల్డ్ అయిపోయిన తర్వాత తీస్తాం కదా, తీసినప్పుడు అది చాలా ఓల్డ్ ప్లాంట్ సీజన్ కానప్పుడు అన్సీజన్లో పెడితే టమాటాలు ఎండాకాలం కాయవు,
టమాటాలు ఎండాకాలం కాయవు కదా, అట్లాంటి టైంలో మనం పెట్టి అది కాయలు కాయాలనుకుంటే అన్సీజన్లో పెట్టినప్పుడు కూడా నేను నోటీస్ చేశాను. కాకపోతే అప్పుడు ఎండలు సివియర్గా ఉండడంతో మట్టి ఆరబెడితే అట్లా చనిపోవడం కూడా జరిగింది. అంతేగాని ఇంకా మిగతా ఇంకా వేరే మొక్కలకి అంత ఇంపాక్ట్ అయితే లేదు. అందుకే మన మొక్కలన్నీ ఇంత పచ్చగా పెరగడానికి కారణం మన బయో ఫర్టిలైజర్స్ వాడుతూ ఉంటాను నేను రెగ్యులర్గా. ఆ విధంగా హెల్ప్ అయ్యి నాకు నెమటోడ్స్ అందుకే రాలేదని అనుకుంటున్నా. ఇంకొకటి మన క్లైమాటిక్ కండిషన్స్ కూడా డిపెండ్ అవ్వచ్చు. మాది బాగా ట్రాపికల్ రీజన్ అని చెప్పుకోవచ్చు. ఎండలు బాగానే ఉంటాయి. ముఖ్యంగా మా మిద్దె మీద ఫుల్ డే సన్లైట్ ఉంటుంది. సన్లైట్ కూడా మంచిగా ఉంటే రావేమో, సాయిల్లో అలాంటివి రావేమో అని నేను అనుకుంటున్నానండి. చేసుకునే మన కాంకాక్షన్స్ ఉంటాయి కదా, ఆర్గానిక్ కాంకాక్షన్స్ అంటే ఆయిల్ కేక్స్ కానీ అవి ఇవి ఇస్తూ ఉంటాం కదా లిక్విడ్ ఫర్టిలైజర్స్, దానివల్ల కూడా రాలేదేమో అని నేను అలా సేవ్ అయ్యాను. నేను అందుకే ఇంపాక్ట్ అవ్వలేదని అనుకుంటున్నా. నెమటోడ్స్ నుంచి మీకైతే ఈ వీడియోతోటి ఒక మంచి సొల్యూషన్ దొరికిందని నేను ఆశిస్తున్నా. తప్పకుండా నేను చెప్పినట్టు మీరు ట్రై చేసి మీకు రిజల్ట్స్ ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్లో చెప్పండి. మొత్తం నెమటోడ్స్తో నిండిపోయి చాలా హెవీగా ఉన్న మొక్కల్ని కాపాడాలి, వాటిని అది కొంచెం అత్యాశ అని చెప్పుకోవచ్చు. హెవీగా ఉంటే ఆ మొక్కల్ని తీసేయమని చెప్తాను నేను. ఆ మట్టిని కూడా, కాకపోతే ఆ మట్టిని ట్రీట్ చేసుకోవచ్చు ప్లాస్టోమైసిస్ చేసి. ఇది ఈ వీడియోలో ఎంతో కొంత హెల్ప్ అయిందని ఆశిస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి. ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దామండి. బాయ్.